క్రీడలే హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు స్వీకరించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. శుభ్రత ద్వారానే సమాజ వికాసం సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. స్థానిక 52 డివిజన్ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులతో పాటు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మద్దెరాల మ్యాని, కసకుర్తి హనుమంతరావు, స్థానిక కార్పొరేటర్ శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు గారు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, కార్పొరేటర్ శ్రీవల్లి గారు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ హనుమంతరావు గారు, వీరందరి ఆధ్వర్యంలో మన నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని పురస్కరించుకొని ఘన నివాళులు అర్పించడం జరిగింది. బూత్ ఇన్ఛార్జీలతో, క్లస్టర్ ఇన్ఛార్జీలతో, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరితో కలిసికట్టుగా ఈరోజు ఆ మహనీయుడికి ఘన నివాళులను అర్పించడం జరిగింది. ఆంధ్రుల ఆశాజ్యోతి, ఆంధ్రుల ఆరాధ్య దైవంగా మన నందమూరి తారక రామారావు గారు మనకు తెలుసు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ఇప్పటికీ కూడా కార్యకర్తల బలమే తన బలంగా భావిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలోకి పరిగెడుతూ ఉంది. అందరం కూడా ఆ యొక్క అభివృద్ధిలో పాత్రదారులుగా, ఆయన సూత్రధారి, మన పాత్రదారులుగా ఉంటూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ మరొకసారి ఆ యొక్క మహనీయుని ఘన నివాళులు మరొకసారి అర్పిస్తూ ఈరోజు అదేవిధంగా మన ఈ డివిజన్లోనే ఉన్న లైబ్రరీ ప్రాంగణంలో స్వచ్ఛ భారత్, అదేవిధంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అండ్ స్వచ్ఛ దివస్ నినదిస్తూ ప్రతి నెల 3వ శనివారం నాడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం అడుగులు వేయాల్సిందిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ర్యాలీలు నిర్వహించుకొని మన రాష్ట్రం అంతా కూడా స్వచ్ఛంగా ఉంటే, మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో అది ఒక కీలక పాత్ర పోషిస్తుంది అనే ఒక అభిప్రాయంతో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ స్ఫూర్తిని ముందుకు వేస్తూ ఇక్కడ కూడా ఈ లైబ్రరీ ప్రాంగణంలో ప్రతిజ్ఞ చేయబోతూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా మన పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన పర్యావరణాన్ని రక్షించుకోవాలి, అదే మన యొక్క అభ్యున్నతికి ఉపయోగపడుతుంది అనే ఒక నినాదంతో ఈరోజు అందరం కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఈ యొక్క స్వచ్ఛ దివస్ని మనం పురస్కరించుకొని ఈ యొక్క ప్రతిజ్ఞ చేసుకుంటాం.